ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటిక పృథివ్యాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం. నమోస్తు వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपा अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपाललोचनः शम्भुः भगवान् बादरायणः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः वन्दे भगवन्तौ पुनः पुनः. బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. బ్రహ్మసూత్రములు రచించింది వ్యాస మహర్షి, వాటికి వ్యాఖ్యానం రాసింది శంకరాచార్యుల వారు. ఈ సూత్రములను శంకరాచార్యుల వారు చెప్పినటువంటి భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. 6వ సూత్రంలో గౌణశ్చేత్ న ఆత్మశబ్దాత్ అనేటువంటిది పూర్తి చేసుకున్నాం. ఇందులో ప్రధానం అనేటువంటి సృష్టిస్తున్నది అని వాళ్ళు అంటున్నారు ఎవరు, సాంఖ్యులు. అది సరికాదు అని ఆ సూత్రంలో చెప్పారు. గౌణశ్చేత్ నా ఆత్మశబ్దాత్. ఇందులో మొత్తం మీద పిండితార్థం ఏమిటనగా ఇప్పుడు చెప్పేది సాంఖ్యము అనేటువంటి అనగార్థం ప్రధానము అంటే ప్రకృతి, ఇది సృష్టి చేయటం లేదు అని శంకరులు భాష్యం చెబుతున్నారు. అలానే మొట్టమొదట ఎవరు వ్యాసుల వారు చెప్తున్నారు. వ్యాసుల వారు చెప్పేది ఏంటంటే సృష్టి స్థితిలో చేసేది బ్రహ్మమే కానీ ప్రధానము కాదు అని చెప్పటం. ఇదే సిద్ధాంతం మీదనే మనకు నడుస్తుంటది. వాళ్ళు ఏమంటారు, సాంఖ్యులు మా సాంఖ్యం అనగా ఈ ప్రధానమే సృష్టి చేస్తున్నదని వాళ్ళు అంటారు. వాటి మీద ఇప్పుడు వాదాలు జరుగుతున్నాయి. ఇందులో 7వ సూత్రంలో తన్నిష్ఠస్య మోక్షోపదేశాత్ తత్ నిష్ఠస్య మోక్ష ఉపదేశాత్ తత్ నిష్ఠస్య మోక్ష ఉపదేశాత్. తత్ నిష్ఠస్య, తత్ అంటే సత్ అంటే పరమాత్మ అని అర్థం. తత్ అంటే సత్ అనమాట, లేక పరమాత్మని. ఆ సత్ పదార్థం మీద స్థిరత్వం ఉన్నవానికి మోక్ష ఉపదేశాత్ మోక్షము లభిస్తుంది అని మనకు చెప్పడం వలన అంటే ఏమిటి, ఇందులో మోక్షం ఎప్పుడు వస్తుందయ్యా అనంటే ఆ సత్ పదార్థం మీద స్థిరత్వం నిష్ఠ ఉంటే మోక్షం వస్తుంది. ఇది అన్నిటికీ దీనిలో చెబుతున్నటువంటి గీతలో కూడా అన్నింటిలో చెప్పేది ఏమిటంటే పరమాత్మ యందు స్థిరత్వము నిష్ఠ కలిగినటువంటి వాడికి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పటం. అది మోక్షోపదేశాలు మోక్షం లభిస్తుంది అని చెప్పడం వలన అని చెప్తున్నారు ఉపనిషత్తు. అయితే ప్రధానం ఆత్మశబ్ద వాచ్యం కాదాలదని భావం. కాబట్టి ఆత్మ మోక్షం ఇస్తుంది అంటే పరమాత్మ మోక్షం ఇస్తుంది సత్శబ్దం, కానీ ప్రధానము మాత్రము ఇవ్వదు అని చెప్తున్నారు. ప్రధానం అంటే త్రిగుణములు మోక్షమును ఇవ్వవు. త్రిగుణములు అనేటువంటివి సత్వ రజస్తమో గుణములతో ఉన్నటువంటి ఒక మాయ. ఈ మాయ ఉన్నదే చూశారు, ఈ పరమాత్మను ఆధారం చేసుకొని ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటారు, ఇవి లేకుండా ఏవి ప్రధానం లేకుండా ఆయన ఎట్లా సృష్టిస్తాడండి అని అంటారు. ఆయన సృష్టించడం అనేటువంటిది ఆయనకి ఇవి ఆధారం చేసుకొని ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి ఇవి. ఇప్పుడు నీ దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయండి, వస్తువులు ఉంటే వాటిని ఉపయోగించుకుంటావా లేదా? కొమ్మరివాడి ఎదురుగా మట్టి ఉంది, వాడు ఏం చేస్తాడు, కుండలు చేస్తాడు, వాడు ఉపయోగించుకొని సృష్టి చేస్తుంటుంటాడు. అందుకని మట్టి సృష్టి చేస్తుంటుందని చెబుతావా? మట్టే మొత్తం సృష్టి చేస్తుంటుంది అంతని చెబుతావా? చెప్పలేవు కదా.
ఇక్కడ అదే చెబుతున్నారు ఏంటంటే ప్రధానము మాత్రం ఆత్మశబ్ద వాచ్యం కాదాలదు. ప్రధానం మాత్రం ఆత్మతో సమానం కాదు, ఆత్మ కాదు. ఆత్మ వేరు, ప్రధానం వేరు. ఆత్మ వేరు, ప్రధానం వేరు. ఇదే తెలుసుకోండి అని చెబుతున్నారు. ప్రధానం అనేటువంటిది ప్రకృతి. ప్రకృతి అంటే త్రిగుణములు. ఇవి త్రిగుణములు ఆత్మ కాదాలవు అని స్పష్టంగా చెబుతున్నారు. సాంఖ్యులు చెప్పేటువంటి సిద్ధాంతాన్ని పక్కకు నెట్టేస్తున్నారు వ్యాసులు వారు. తత్ సత్యం స ఆత్మ చాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి ఈ ఉపదేశాన్ని తీసుకొచ్చారు. తత్ అంటే అంటే ఆత్మ. ఆత్మ ప్రకృతి వాచకం కాదు, ఆత్మ ప్రకృతి వాచకం కానే కాదు, బ్రహ్మమును బోధించున్నదే కాని తత్ ఇది సత్యం. తత్ అనేటువంటిది సత్యం. ఏమిటి సత్యం అంటే స ఆత్మ. అది ఆ తత్తే ఆత్మ అనేటువంటిది సత్యము. అది తెలుసుకోండి. అది తత్ అనేది సత్యము, అంతేగాని ప్రధానము సత్యం కాదు. ప్రధానమునకు ఏమిటి మార్పులు ఉంటుంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి రేపు ఉండదు. ప్రధానానికి ఈ త్రిగుణాలకి మార్పులు చెందుతూ ఉంటుంటుంది. త్రిగుణాలు అనేక రూపాలతోటి పొందుతూ ఉంటుంటుంది త్రిగుణాలు. ఒక్కోసారి పరమాత్మ ఏం చేశాడు, దశావతారాలు తీసుకున్నాడు. దశావతారాలు తీసుకొని ఆయన ఎడకొక అవతారం తీసుకున్నాడు. ఈ అవతారం తీసుకోవాలంటే త్రిగుణాలని తోటి సహాయంతో తడకొక అవతారం పొందాడు. అవతారం పొందినటువంటి రూపంలో ఎవరున్నారు, తత్తు ఉన్నాడు. ఒక రూపానికి ఒక రూపాన్ని చూడండి ఎలా ఉందో, దశావతారాల్లో సంబంధం ఉందేమో లేదు. ఆ త్రిగుణములను వశం చేసుకొని రూపాలు పొందాడు. అందుకని గీతలో చెప్పాడు, త్రిగుణాలను నేను వశం చేసుకొని అంటే నా ఆధారంలో ఉన్నాయి, వాటిని చేసుకొని జగత్ సృష్టి చేస్తున్నానని చెప్పాడు. దానిలో ఇవి అర్థం చేసుకోండి. దైవీ హేష గుణమయీ మమ ఆయా దురత్యయ అనేటువంటి దానిలో చెప్పాడు. ఈ మాయ అన్నదే ఈ ప్రధానము ప్రకృతిని అర్థం చేసుకొని ఇది దాటండి, ఇది దాటితే నేను కనపడతాను అని చెప్పాడు. అది నేను అవతల కూర్చున్నాను, అది నా దగ్గర రావాలంటే ఈ మాయను దాటండి. మాయ అంటే ఇక్కడ ప్రధానము అని ప్రకృతి. ఇది అందుకని ఈ ప్రకృతి ఏం చేస్తుంది అంటే మనల్ని మోహింపజేస్తుంటుంది. ఆత్మ ఎప్పుడు మోహింపజేయదు. ఆత్మ ఏం ఇస్తుంది అనమాట, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తుంటుంది. ప్రకృతి ఏం చేస్తుంటుంది, మోహింపజేస్తుంటుంది. మోహింపజేసి ఆకర్షణ చేసేసుకొని వీడికున్న ఇంద్రియాలన్నీ ఆకర్షణ చేసుకొని వశం చేసుకొని ఆట ఆడిస్తుంటుంది. ఇది ప్రకృతి. అంతే కదా, మనం ప్రకృతి చూద్దామని వీకెండ్స్ శనివారాలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడో ప్రత్యేకమైన ప్లేస్ ఉందరా చూద్దాం, చాలా బాగా ఉంటుంది, వాటర్ ఫాల్స్ అవి ఇవి అని అనుకుంటారు. వెళ్ళి చూసి సంతోషించుకొని ఫోటోలు తీసుకొని వస్తారు సంతోషించి. అంటే అర్థం ఏమిటి, ప్రకృతి నిన్ను ఆకర్షిస్తున్నది అని అర్థం. అది ఆ ఆకర్షణకి ఏం చేసి నువ్వు వరవరు పరిగెత్తు, అన్ని వెళ్ళైనా పరిగెత్తు ఖర్చు పెట్టుకొని పోయి చేస్తున్నావు. మరి ఆత్మ అట్లా ఆకర్షించదు. ఆత్మ ఏమిస్తుంది అని అంటే జ్ఞానము ప్రకాశింపజేస్తుంది. మరి ఆత్మ కోసం ఎంతమంది పరిగెత్తుతున్నారు? బ్రహ్మసూత్ర భాష్యం చెబుతామండి, బ్రహ్మజ్ఞానం ఇది నేర్చుకోండి అని మనం 10 మందికి చెబితే ఒక్కడు రాలేదు. లేకపోతే ఇంకేదైనా ఉందంటే ఏవో ఉన్నాయని అంటే ఆకర్షణ సంబంధించినవి ఏమైనా ఉన్నాయనుకోండి, అక్కడికి ఏది పరిగెత్తారు. అంటే ఏమిటనమాట, ఇక్కడ ఆత్మకును ప్రధానానికి ఎంత తేడా ఉందో చూసుకోండి. ఆత్మ ఏం చేస్తుంది, మోక్షాన్ని ఇచ్చేటువంటిది. అది మోక్షం పొందటం అనేటువంటిది అంత తేలికైనదా కాదు. ఎప్పుడైతే ఇంద్రియ సుఖాలను నువ్వు జయించుతావో, ఇంద్రియాలను పక్కన పెడతావో, అప్పుడు నీకు ఆత్మ వైపు దృష్టి మళ్ళుతుంది. ఎంతకాలం అయితే నీవు దృష్టి పెట్టకుండా ప్రకృతి పైన ప్రధానము పైన దృష్టి పెడతావు, అంతకాలం మోహంలో పడిపోతావు. ఇంత తేడా ఉందయా మీ ప్రధానానికి మా ఆత్మకి. అందుకని మీ ప్రధానం సృష్టి చేస్తున్నది అని అంటావే, అది సరికాదు. ఎక్కడుందో చూపించు.
ఏ వాక్యం ఉన్నదో చెప్పు, అది చెబుతున్నారు. ఏ వాక్యం ఎక్కడ ఉన్నది? ప్రధానం సృష్టి చేస్తున్నది, సృష్టి స్థితి లయలు అనేటువంటిది ఉపనిషత్తులలో ఎక్కడ ఏ వాక్యం ఉన్నదో చెప్పండి అని అంటున్నారు. ఎక్కడ ఏ వాక్యం లేదు. నువ్వేం చేస్తున్నావు? ఊహన చేసుకొని చెబుతున్నావు. నువ్వు ఊహ చేసుకొని చెబుతున్నావు అంటే ఏంటి? మట్టి లేకపోతే కొండ ఎట్ట అవుతుందండి? మట్టే ప్రకృతి కదా అని అంటావు. మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నీకు? అది మట్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ ఆకాశ సంభూత, అక్కడి నుంచి రా. ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి వరుసగా అప్పుడు వచ్చిందండి మట్టి. ఏదో మట్టి లేకుండా మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ దగ్గర నుంచి వచ్చింది, పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది మట్టి. తెలుసునా నీకు? పైకి చదువు, ఉపనిషత్తు చదువు మరి. అది కాబట్టి ఉపనిషత్తులలో ఏదైతే చెబుతారో అది ఇక్కడ బలమైనటువంటి లక్షణం అన్నమాట. ఇది అది దీనిలో పెట్టుకొని చెప్పాలి అని. ఇక ఇక్కడ చెబుతున్నారు ఏమనంటే తత్ సత్యం స ఆత్మ, చాందోగ్యోపనిషత్తులో చెబుతున్నారు. తత్తు ఆ సత్తే, ఆత్మ అని సత్యం, ఇది సత్యము అని చెబుతున్నారు. ఆత్మయే ప్రకృతి వాచకం కాదు, ఆత్మ ప్రకృతి వాచకం కాదు, బ్రహ్మమే సత్యం అని చెబుతున్నారు. బ్రహ్మము సత్యము అని చెబుతున్నారు. మీరు ఎక్కడైనా సరే బ్రహ్మం సత్యము అని చెప్పండి, ఎట్లా? ఇదిగోండి సూత్రం. తత్సత్యం స ఆత్మ, చాందోగ్యోపనిషత్తులో ఇది సత్యం. జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అని చెప్పావు. జగన్మిథ్య, జగత్తు మిథ్య అంటున్నావు. ఎట్లండి? జగత్ అంటే ఈ ప్రకృతి అండి. జాయతే గచ్చతి ఇది జగత్తు. పుడుతుంటుంది, పోతుంటుంది. ఇవాళ పుట్టినటువంటిది రేపు ఉండదు, మార్పులు చెందుతూ ఉంటుంటుంది. ఇలా ఉంటుంటుంది అనమాట. ఏది? జగత్తు. ఆ జగత్తుకి లక్షణమే, దాని పేరే ఇది. జాయతే గచ్చతి ఇది జగత్తు. స్థిరత్వం ఉన్నదా? శాశ్వతము లేదు. అది ఎప్పుడు వికారాలు పొందుతూ ఇదని ఉంటుంది. ఇది కాబట్టి జగన్ మిథ్య కరెక్టే కదా. సరే, సత్యం ఏమిటి? బ్రహ్మ సత్యం. బ్రహ్మం సత్యము. ఇదిగో బ్రహ్మం సత్యం అంటాను. ఇదిగో తత్సత్యం స ఆత్మా. ఇక్కడ మూలకాలు ఎక్కడ దిగింది? బ్రహ్మ సత్యము ఇది చెబుతూ ఏమిటి చెబుతూ చివరికి చెబుతున్నది? ఆత్మ ప్రకృతికి వాచకం కాదు. ఆత్మ వేరు, ప్రకృతి వేరు. ఆత్మ వేరు, ప్రకృతి వేరు. ఈ ప్రకృతి మాయ. ఇది ఆత్మ ప్రకృతి వాచకం కాదు. ఆత్మ ఏమిటంటే బ్రహ్మమును బోధించున్నది. ఆత్మ అంటే బ్రహ్మమును తెలియజేస్తూ ఉన్నది. ఆత్మ అన్నా బ్రహ్మం అన్నా ఒకటే. నీలో ఆత్మ, నీలో బ్రహ్మము, పరమాత్మ, ఇవన్నీ ఒకటే వాచకాలు. ఏమిటి ఆత్మ బ్రహ్మము వాచకాలంటే ఓంకారం. చివరికి ఓంకారమునకు వాచకం చెప్పండి. ఓంకారం అనేది వాచకం, దానికి పేరు చెప్పండి అంటే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మములకు వాచకం చెప్పండి ఓంకారము, ఓంకారానికి పేరు చెప్పండి బ్రహ్మము. అటు తిప్పినంత ఒకటే. ఊరికి బ్రహ్మం ఏమిటి, బ్రహ్మం ఏమిటి అని అంటే ఓంకారం అయ్యా, లేక ప్రణవం అయ్యా. ఇది అది అనమాట అని చెబుతూ ఇందులో ఇంతవరకు చెప్పాడు. ఈ సూత్రం యొక్క అర్థం ఇదంతా చెప్పుకుంటూ చివరికి ఏం చెప్పారనమాట? ఆత్మ మాత్రం ప్రకృతి కాదు. బ్రహ్మము ఏం చేస్తుందనంటే ఈ ఉపదేశం అంటే ప్రధానాన్ని ఉపదేశించటం లేదు, బ్రహ్మము మోక్షాన్ని ఉపదేశిస్తున్నది. అది చెబుతున్నాడు. తన్నిష్టస్య మోక్షోపదేశాత్. తత్తు ఆ బ్రహ్మము మోక్షమును ఇస్తున్నది అని ఉపదేశించుతున్నది అని అసలు వారు చెబుతున్నారు. నీ ప్రధానం ఏం మోక్షం ఇవ్వటం లేదయా. నీ ప్రధానం మోక్షం ఇవ్వటం లేదు, అది ఇవ్వదు. అది ఎందుకు? స్థిరత్వం ఎక్కడుంది దానికి? నిష్ఠ ఉన్నదా దానికి? నిష్ఠ. దానికి నిష్ఠ ఏమన్నా ఉన్నదా? నిష్ఠ ఏమి లేదు, స్థిరత్వం నిష్ఠ. కొంతమంది మీరు విన్నారో లేదు, ఆయన బాగా నిష్ఠ కలవాడండి అని అంటారు. ఇప్పుడు పదం ఎక్కడ విన్నారు లేదు. నిష్ఠ కలిగినటువంటి వాడంటే ఈ విహిత ధర్మముల యందు స్థిరత్వం కలిగినటువంటి వాడు, అది అర్థం. నిష్ఠ కలిగినటువంటి వాడు అంటే ఏమాత్రము ఆ లైన్ దాటాడు ఆయన. అది
అటువంటి వాళ్ళు నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు. అలానే నిష్ఠ అనేటువంటిది, స్థిరత్వం అనేటువంటిది ఈ ప్రధానానికి ఉన్నదా అండి? లేదుగా. ఇవాళ ఉన్నది రేపు ఉండలేదు కదా, మార్పులు చెందుతూ ఉన్నది కదా. కాబట్టి అది అశాశ్వతమైనటువంటి. కాబట్టి శాశ్వతమైనటువంటిది తత్వం. ఆ తత్వం మోక్షమును ఇస్తుంది. ఆ తత్తే బ్రహ్మము. ఆ బ్రహ్మం అనగా జ్ఞానము అని ఇంతవరకు సూత్రార్థాలు చెప్పుకుంటూ వచ్చేసారు. ఇక ఇప్పుడు పూర్వపక్షం ఆరంభం అవుతుంది. పూర్వపక్షం. ఈ పూర్వపక్షంలో ఏం చెబుతున్నారంటే, ప్రధానము గౌణార్థంలో ముఖ్యార్థం కాకుండా అన్యార్థం అనమాట, గౌణార్థం అనమాట. ప్రధానమును గౌణార్థంలో కాకుండా, అంటే దాని ధ్వనిగర్భితమైన అర్థంలో కాకుండా ముఖ్యార్థంలో, అంటే డైరెక్ట్ మీనింగ్, అదనమాట డైరెక్ట్ మీనింగ్ అనమాట. ముఖ్యార్థంలో తీసుకున్న సృష్టికి ప్రధానమే కదా అని అంటున్నాడు. సృష్టి చేయాలండి, సృష్టి చేయాలి అని అంటే ఈ ప్రధానము ముఖ్యంగా లేకపోతే సృష్టి జరుగుతుందా అది చెప్పండి అని అంటున్నాడు. ఇటు వచ్చాడు. నీ బ్రహ్మ ఉన్నాడండి, సరే ఒప్పుకుంటాం, సరే. మా ప్రధానం లేకుండా నీ సృష్టి జరుగుతుందా చెప్పు ప్రశ్నిస్తున్నాడు. మా ప్రధానం లేకుండా, నా త్రిగుణాలు లేకుండా సృష్టి జరుగుతుందా? ఇంకే బ్రహ్మ ఉన్నాడుగా, చేసుకోపో. మా ప్రధానంతో పని లేదుగా ఆయనకి, చేసుకోపో. ఎట్లా చేసుకుంటాడు చూస్తాం. ఇది ఎంత విశేషంగా చూస్తున్నాడు అంటే అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడు చూసుకోండి. ప్రధానమే కదా కారణం. కాబట్టి తన వాదనను ఇంకా ఇలా సమర్థించు, ఇంకా చెబుతున్నాడు. ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఏమిటంటే, ఒక రాజుగారికి సమస్త కార్యములు చక్కదిద్దబెట్టేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. వాడి పేరు భద్రసేనుడు. ఒక రాజుగారు ఉన్నారు, మహారాజు గారు. ఆ మహారాజు గారికి దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, సర్వెంట్. వాడి పేరు భద్రసేనుడు. ఆ భద్రసేనుడు ఏం చేస్తున్నాడు అని అంటే, రాజుగారికి కావాల్సిన సమస్త కార్యములు చక్కదిద్దే పెట్టడమే ఆ పని. ఇంకంతే, ఇంక వాడి పని. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీలు టిఫీలు ఇవ్వటం, కుర్చీలు వేయటం, మంచాలు వేయటం, మంచినీళ్ళు ఇవ్వటం, ఎక్కడికన్నా తీసుకుపోవటం, అనగా సమస్త కార్యములు ఆయనకు అవసరమైన పనులు ఏమన్నా ఉంటే అవన్నీ చేసి పెట్టడం ఈ సేవకుడు చేస్తున్నాడు అండి. ఈ సేవకుడు చేస్తున్నాడు మహారాజు గారి దగ్గర. ఈ సేవకుడు గురు భద్రసేనుడుట చేస్తూ ఉన్నాడు అనేటువంటి వీడు. కాబట్టి ఈ భద్రసేనుడు అన్ని పనులు చేస్తున్నాడు కదా. ఏంటి, చిన్న పని దగ్గర నుంచి అన్ని చేస్తున్నాడు. ఇక రాజుగారు లేవాల్సిన పని లేదు, కుర్చీలోంచి లేవాల్సిన పని లేదు, అన్ని చేస్తున్నాడు. కాబట్టి ఈ భద్రసేనుడు నా ఆత్మయే అనినట్లు ఆత్మకు కావాల్సినవన్నీ సమకూర్చే ప్రధాన విషయంలో కూడా ఆత్మశబ్దం ఉపయోగించవచ్చు కదా. కాబట్టి ఈ భద్రసేనుడు ఆత్మే కదా, అంటే ప్రధానం కదా, ఇది చెబుతున్నాడు. ఒక ఉదాహరణ పెట్టుకుంటూ వచ్చి ఎలా తన యొక్క వాదనని సమర్థించుకోవటానికి వేస్తున్న ప్లాన్ చూసుకోండి. ఎలా చేస్తున్నాడు. సమస్త కార్యములు ఒక సేవకుడు చేసి పెడుతున్నాడు, రాజుగారికి కావాల్సినటువంటివి. రాజుగారు అంటే ఎవరు? ఇక్కడ ఆత్మ అని అర్థం. అన్ని చేసి పెడుతున్నాడు కదా. కాబట్టి ఆత్మకు కావాల్సినవన్నీ సమకూర్చే ప్రధాన విషయంలో, అలానే ఆత్మకి ఏ కావాలన్న అవసరాలన్నీ కూడా ఈ ప్రధానంగాడు వచ్చి అన్ని చేసి పెడుతున్నాడు కదా. ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ జాగ్రత్తగా చెబుతుంది. ఫైల్ అంతా ఉంటుంది, ఫర్ కలెక్టర్ అని కింద వీడి సంతకం పెడతాడు. మనకి తెలుస్తుంది కాబట్టి తెలుసు, ఫర్ కలెక్టర్ ఫర్ అని పెట్టి ఫర్ కలెక్టర్ సంతకం పెట్టాడు. కాబట్టి ఏంటంటే కలెక్టర్ గారు ఏం చెబుతాడు, అరే నా పనులు నువ్వు చూసురా, నువ్వు చూడరా, నువ్వు అసిస్టెంట్ కదా, నువ్వు చూడు, నా దాకా నాకు ఎక్కడ తిరుగుతుంది అని అంటాడు. అని అంటేటప్పుడు వీడు ఏం చేస్తాడు, అసిస్టెంట్ కింద ఫర్ కలెక్టర్ అని సంతకం పెడతాడు. సంతకం పెట్టాడు సార్, వీడు కలెక్టర్ అయినాడా? వీడు అయినాడు, అసలు కలెక్టర్ అయినాడా? అసలు కలెక్టర్ ఉన్నాడు, వీడు అసిస్టెంట్ కలెక్టర్. కింద ఫర్ కలెక్టర్ అని పెట్టి సంతకం చేసి ఫైల్ మొత్తం అయితే
కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. అంత మాత్రం వీడు కలెక్టర్ అయినాడా? కాలేదుగా. అదే అన్నమాట. ఇక్కడ ఏం చెప్పినా ఇప్పుడు మనం చెప్పేది ప్రస్తుత కాలానికి ఆధునిక కాలం చెప్పాం ఉదాహరణ. ఈయనేమో రాజుల కాలం నాటి ఉదాహరణ చెప్పాడు. రాజుగారి దగ్గర సేవకులు ఉంటారు కదా, అది. ఈ సేవకులు అన్ని పనులు చేసి పెడతారు కదా, వీడే చెబుతాడు, రాజు సేవకుడే చెబుతాడు, రాజుగారు ఇప్పుడు రావటం లేదయ్యా, రాజుగారు ఇట్లా అంటున్నాడయ్యా, అదయ్యా, మొత్తం రాజుగారి పనులన్నీ చెప్పే మాటల దగ్గర అన్ని వీడే చేసి పెడుతుంది ఈ సేవకుడు. అందుకని సమస్త కార్యములు అన్నాడు. అది రాజుగారు లోపల కూర్చున్నాడు, హాయిగా కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు ఆయన. అది దీన్ని పోలిక చేసుకొని ఆ రాజుగారు అంటే ఆత్మ, ఆ ఆత్మకి ఈ ప్రధానము సమస్త కార్యములు చేసి పెడుతున్నది కదా. ఇది ఒకటి, సమస్త కార్యములు చేసి పెడుతున్నది కదా. ఆత్మకు కావాల్సిన పనులన్నీ సమకూర్చే ప్రధాన విషయంలో కూడా ఆత్మశబ్దం ఉపయోగించవచ్చు కదా. అటువంటిప్పుడు ఈ భద్రసేనుడిని ఆత్మ అనొచ్చు కదండి. ఇక్కడ ఇందాక మీరు ఫర్ కలెక్టర్ అంటున్నారు కదా, ఏ ఆత్మ అనండి, వచ్చే నష్టం ఏంటి మీకు? ఎవరు ఈ భద్రసేనుడిని, ఈ సర్వెంట్ని ఆత్మ అనండి, పరమాత్మ అనండి, ఇంకొక పరమాత్మ అనమాట ఇట్లా అనండి. ఎందుకు అనకూడదు? పనులన్నీ రాజుగారు చేసుకోవాలి. మరి రాజుగారు చేసుకోవాలి పనులన్నీ ఇంకోటి చేసి పెడుతున్నాడు. ఇంకోటి చేసి పెడుతున్నాడు అంటే అసలు రాజుగారే బయటికి రావటం లేదు, కుర్చీలో కూర్చొని అట్టనే కూర్చున్నాడు. అన్ని ఎప్పుడు చూసినా కానీ ఎవరిని కొట్టుకున్నా కానీ వీళ్ళు కొట్టుకుంటున్నారు భద్రసేనుడిని. నేను పని కావాలనుకోండి, భద్రసేనుడిని కొట్టుకుంటే పనులు అయిపోతున్నాయి. అలానే రాజుగారి కార్యక్రమాలు కావాలనుకుంటే అన్ని పనులు చేసి పెడుతున్నాడు. మొత్తం A to Z మొత్తం భద్రసేనుడు చేస్తున్నాడు. అటువంటిప్పుడు ఈ భద్రసేనుడిని ఆత్మ అనే పదం ఎందుకు ఉపయోగించకూడదు చెప్పు? నీ కార్యములన్నీ, పరమాత్మ కార్యములన్నీ ఎవరు చేసి పెడుతున్నారు? ప్రధానం చేసి పెడుతున్నది. కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు ఇందులోకి రండి. ఈ ఆధునికమైనటువంటి ఉదాహరణలు చెప్పుకొని దీనిలోకి వస్తున్నాం. పరమాత్మకి కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ప్రధానం చేసి పెడుతున్నది. ప్రధానం అంటే త్రిగుణములు, ఇది అర్థం. రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన ఓ పెద్ద కథమ రామాయణం అంతా తెలుసు, మనకి తెలిసింది. రామచంద్రమూర్తి అని అంటే పరమాత్మ అని అనుకుందాము. మిగిలిందంతా ఏమిటయ్యానంటే ప్రకృతి. ఈ ప్రకృతి అంతా కూడా ఏం చేస్తున్నది? చేసి పెడుతున్నది అంతా. అనగా ప్రధానం త్రిగుణాలు ఈ విధంగా చేసి పెడుతుంది కాబట్టి జరుగుతుంది. అంటే ఎట్లా? నువ్వు యుద్ధం చేయాలయ్యా, రామచంద్రమూర్తి యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే కోపం తెచ్చుకోవాలి. కోపం తెచ్చుకోవాలంటే త్రిగుణాల్లో ఏమంటే తమో గుణం ఒకటి ఉంది, సత్వరజస్తమో గుణాలు. మరి అది లేకుండా యుద్ధం చేసావా నువ్వు? నా సహాయం లేకుండా నువ్వు అక్కడ పని చేసావా? అక్కడ సర్వెంట్ ఉన్నాడు, సేవకుడు భద్రసేనుడు. వాడు లేకుండా ఆ రాజుగారు ఏమైనా పని చేసుకోగలుగుతున్నాడా? చేసుకోవట్టయితే ఇంకా సర్వెంట్ ఎందుకు నీకు? రామాయణంలో రామచంద్రమూర్తి ఖరదూషణాదులను సంహరించేటప్పుడు రుద్రావతారం తీసుకున్నాడు. అపర రుద్రుల్లాగా ఉంటాడు, అంటే తమో గుణం. ఆ తమో గుణాన్ని తీసుకునేటప్పటికి ఆయన భయంకరంగా కనబడుతున్నాడు. ఎంత సౌమ్యంగా ఉండేటువంటి వాడు అంత భయంకరంగా కనబడుతున్నాడు. ఆ తమో గుణం తీసుకొని రాక్షస సంహారం చేశాడు. ఈ రాక్షస సంహారం చేసి తమో గుణం కావాలి కదా, నీకు అవసరం అయిందా లేదా? నువ్వు మెత్తంగా ఉండి రామచంద్రమూర్తి చాలా నెమ్మదిగా ఉండి ధర్మంగా ఉండి ఈ విధంగా కూర్చున్నాడు అనుకో, కార్యక్రమం ఎట్లా పూర్తవుతుంది? నువ్వు వచ్చింది దేనికి? ధర్మ సంస్థాపన కదా. మరి ధర్మ సంస్థాపనకి మరి తమో గుణం లేకుండా చేసావా నువ్వు? చెప్పు మరి. ధర్మ సంస్థాపన కోసం వచ్చావు, ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగే యుగే అంటున్నావు. అటువంటిప్పుడు నాతో అవసరం లేదా? నాతో అవసరం లేవు, చేసుకో మరి. నాతో అవసరం ఉంది. అక్కడ తమో గుణాన్ని నీవు ఆవహించుకున్నావు. ఆవహించుకొని ఏం చేశావు? యుద్ధం చేసి రాక్షస సంహారం చేసేసి ధర్మ సంస్థాపన చేశావు. అప్పుడు ఈ తమో గుణం అనేటువంటిది ఏమిటో చెప్పు, ఇప్పుడు చెప్పు. అట్నే తమో గుణం, రజోగుణం ఇటువంటి సందర్భాలు ఉన్నాయి, చెప్పు వీటి సంగతి. కాబట్టి ఇవి లేకుండా నువ్వు చేయగలిగావా? చేయలేవు.
కాబట్టి మా ప్రధానము త్రిగుణములు అనేటువంటివి నెంబర్ 1 అది చెప్తున్నది. మావి లేకుండా, మాకు త్రిగుణములు లేకుండా నీవు అడుగు కూడా ముందుకు వేయలేవు. అసలు మేమే ఈ సృష్టికి కారణము. అవునా కాదా చెప్పుకో చూద్దాం. ఇప్పుడు మీకు సందేహం రావాలి, ఇది నిజం అవునా కాదా? వాళ్ళు వేసే ప్రశ్న చూసుకోండి, ఎలా ప్రశ్న వేస్తున్నారు. నిజం అంతే కదా మరి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవి అన్నాడు కదా. చేయి మరి. అసలు ఎందుకు వచ్చావు? రాక్షస సంహారం కోసం కదా వచ్చింది నువ్వు. రాక్షస సంహారం కోసం వచ్చినటువంటి వాడివి త్రిగుణాలని నువ్వు పెట్టుకోకుండా ఎట్లా మరి? సత్వగుణం పెట్టుకున్నావు జ్ఞానము, రజోగుణం పెట్టుకున్నావు నాయకత్వం. ఇవన్నీ ఉంటేనే కదా మరి. కాబట్టి నీకు సహాయం చేసిందే త్రిగుణాలు చేసినాయి. కాబట్టి త్రిగుణాలు ఏమంటాము? ఈ సృష్టికి ప్రధానం అని మేము అంటున్నాం. అందుట్లో ఈ సృష్టికి ప్రధానం. పైగా ఈ త్రిగుణములే ఆత్మని కూడా ఎందుకు అనకూడదండి? ఎందుకు అనకూడదు అది చెప్పండి. మీరు ఎంతసేపటి సత్తు 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 అంటున్నారు. మేమేమంటున్నాం అంటే ప్రధానము అనేటువంటిదే అసలు ఆత్మ, అసలు సత్తు అదే. నీ చెప్పు సమాధానం. ఇప్పుడు అర్థమైంది కదా. త్రిగుణాలు లేకుండా ఏమన్నా చేశాడు ఆయన? త్రిగుణం లేకుండా కుమ్మరివాడు ఉన్నాడు, వాడి కొండలు చేయటం బాగా వచ్చు. వాడి జీవనోపాధి కావాలి. జీవనోపాధి కావాలి, కొండలు చేయాలి. కొండలు చేయాలంటే ఏం కావాలి? మట్టి కావాలి. మట్టి లేనిదే వాడు చేస్తాడా? చేయలేడు. ఆ మట్టితోటి కొండలు చేశాడు. కొండలు చేసి ఈ పేర్లు పెట్టాడు. వీళ్ళందరికీ కూడా కళాకాశం ఒకటి ఇచ్చారు. ఇదంతా వాడు ఒక్కడే ఉన్నాడు అనుకుందాం. ఎవరో కుమ్మరి వాడు ఒక్కడే ఉన్నాడు. ఏం లాభం? వాడు ఒక్కడుంటే? వాడు ఒక్కడుండి ఏం చేస్తాడండి? వాడు మట్టి లేదు, చక్రం లేదు, దండం లేదు, ఏమీ లేదు. అంటే త్రిగుణాలు ఏమీ లేవు. నువ్వేం చేస్తావు? త్రిగుణాలు ఉంటేనేనండి. మా త్రిగుణాలు అంటే ఏమనుకున్నారు? ప్రధానం అంటే సాంఖ్యము. మా సాంఖ్యం అంటే ఏమనుకున్నారు? మహర్షి కపిలాచార్య. గుర్తుకొచ్చిందా? మహర్షి కపిలాచార్య. విష్ణు ఇక్కడ సహస్రనామం. విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాలు అనగా ఎవరు? విష్ణుమూర్తియే ఆయన రూపాలు పొందాడు. దానిలో కపిల మహర్షి రూపం ఒకటి. ఆ కపిల మహర్షి రూపం పొంది ఆయన దేవహూతికి జన్మించి, దేవహూతి తల్లి పేరు దేవహూతి, ఆమెకు జన్మించి ఆమెకి బోధించాడు. ఏం బోధించాడు ఆయన? సాంఖ్యం బోధించాడు. సాంఖ్య శాస్త్రాన్ని బోధించాడు. సాంఖ్య శాస్త్ర ప్రవర్తకుడు ఎవరు? కపిల మహర్షి. అందులో ఈ సాంఖ్య శాస్త్రం బోధించింది ఎవరు? సాక్షాత్ విష్ణు స్వరూపమే కదా. కాబట్టి ఇది ఆత్మ అండి. అసలు ఈ సాంఖ్యమే ఆత్మ అని అన్నాడు. అదే ఇది ఒప్పుకుందాం మరి. దీనికి ఎక్కడ క్లాష్ వస్తుంది చూసుకోండి మరి. ఆయనే చెబుతున్నాడుగా. ఎవరు? విష్ణుమూర్తి ఏం చెప్పాడు? సాంఖ్యశాస్త్రం చెప్పాడు. సాంఖ్యశాస్త్రాన్ని కాదని అంటావా మరి నువ్వు? సాంఖ్యశాస్త్రాన్ని కాదని అంటావా? కాదని అనవు మరి, ఒప్పుకో. అందులో విష్ణువు చెప్పాడుగా, ఒప్పుకో. ఇప్పుడు అసలు విషయం రావాలి. ఇప్పుడు ఎట్లా దీన్ని కపిల మహర్షి అనేటువంటి ఆయన చెప్పాడు అనేటువంటిది ఉన్నది. అనగా అర్థం ఏమిటనమాట? ఒక మహర్షి పేరు వచ్చింది. ఇది ఒక మహర్షి పేరు, ఒక శాస్త్రానికి పేరు వచ్చింది. అలానే కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. కణాద మహర్షి ఒక శాస్త్రం, జైమిని మహర్షి ఒక శాస్త్రం. ఇట్లా పేర్లు వచ్చింది ఆ శాస్త్రాలకి. మరి వేదమునకు ఎవరో చెప్పు మరి. మేము చెప్పేది వేదం. వేదానికి పేరు చెప్పు మరి. వేదం అనేటువంటిది ఏంటంటే అపౌరుషేయమయ్యా. వేదం అనేది అపౌరుషేయం. ఆ వేదం అనేటువంటిది ఓంకారంలో నుంచి వచ్చినటువంటిది. ఓం ఏది వేదం అనేటువంటిది. వేదం అనేటువంటిది ఎక్కడుంటుంది? అన్నిటికన్నా ఉన్నత శిఖరమే ఎవరెస్ట్ శిఖరం అయ్యాది.
మీరు చెప్పినటువంటి మహర్షి కపిలాచార్య సాంఖ్యం అన్నారు చూశారు, అది కింద ఉన్నాయి శాస్త్రాలు. ఉన్నతమైనటువంటి దాన్ని ప్రధానంగా చెబుతారు కానీ ఇంపార్టెన్స్ కానీ ఇక్కడ అదే ఈ పాయింట్ ఇక్కడ కొట్టుకోవాలి. ఉపనిషత్తులో చెప్పినటువంటిది అక్కడ ఒక ఫండమెంటల్ రూల్, ఒక ధర్మం, దానికి తిరుగులేనటువంటిది. మిగిలినటువంటివన్నీ శాస్త్రాలు దాని కింద ఉంటాయి, అనగా వేదం కింద ఉంటాయి. అవి వేదం కింద శాస్త్రాలు, దర్శనాలు, అవి కావ్యాలు ఇవన్నీ ఇట్లా ఉంటాయి. పైన ఉన్నతంగా ఉండేది అది. మరి అట్టయితే మహర్షి కపిలాచార్య, కణాద మహర్షి, వీళ్ళు అంటే మహర్షులండి, అదంతా ఆ మహర్షులు. కానీ పరమాత్మ అనేటువంటి దానికి ఎలా సరిపోతుంది? కాదు. అది ఎట్లా అనంటే ఆ నారాయణుడు ఒక 21 అవతారాలు ఒక అవతారం దాల్చి ఒక సందర్భం కోసం వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడు, ఉన్నాడా? అప్పుడే మళ్ళీ మారుస్తుంటాడు వేషం. అంటే అర్థం ఏంటి? 21 అవతారాలు పొందాడు ఆయన. 21 అవతారాలు పోయి 21 వేషాలు వేశాడు ఆయన. మరి బ్రహ్మం 21 అవతారాలు పొందాడా? బ్రహ్మం 21 అవతారాలు పొందాడా? బ్రహ్మం అనేటువంటి స్థిరత్వము ఇది. మరి వాళ్ళెవరండి అని అంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మం యొక్క ఆధీనంలో ఉండేవాళ్ళు. అది అందుకని హరిహర విరించాదిభిరపి ప్రణంతం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి. పైన కూర్చున్నాడు బ్రహ్మము, ఆ బ్రహ్మం నుంచి కిందకు వచ్చారు, బ్రహ్మం నుంచి వచ్చారు హరిహర విరించాది, హరి విష్ణువు ఇట్లా. కాబట్టి ఉన్నతమైనటువంటిది ఏదంటే ఉపనిషత్తు, అదే వేదాంతము. వేద శిరోభాగములు, వేద శిరోభాగములు. వేదములో 4 భాగాలు ఉంటే 4వ భాగం అంటే 4వ మెట్టు అది. 3 మెట్లు ఎక్కితే గాని 4వ మెట్టుకు వెళ్ళను. అది అనమాట. కాబట్టి ఉన్నతమైనటువంటిది అది. ఇప్పుడు ఇక చెప్తున్నాడండి, వాళ్ళు వేసినటువంటి ప్రశ్న ఏమిటనమాట, ప్రధానం ఎందుకు ఆత్మ కాదు, ఆత్మ నచ్చు కదా ఇది చెబుతున్నాడు. ఇట్లా ఒక ఉదాహరణ భద్రసేనుడు అనేటువంటి ఒక భృత్యుడిని తీసుకొని చెప్పి ఈ విధంగా చెబుతున్నాడు. ఇక సమాధానం చెప్పాలి. దీని సమాధానం, ఉద్దాలక మహర్షి తన పుత్రుడు శ్వేతకేతువునకు మోక్ష ప్రాప్తిని ఉపదేశిస్తూ చాందోగ్యంలోకి వెళ్ళాడు. ఉద్దాలకుడు, శ్వేతకేతువు ఇది అనమాట. ఈ శ్వేతకేతువు ఆయన చదువుకొని వచ్చాడు, గురువు గారి దగ్గర చదువుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రిని అడిగాడు ఉద్దాలకుడు, ఒరే మీరు ఆత్మతత్వం తెలుసుకున్నావురా అని అడిగాడు. అని అడిగితే అది నాకు మాత్రం గురువు గారు చెప్పలేదు, నేను తెలుసుకోలేదు అన్నాడు. అసలు నేను ఆత్మతత్వం తెలుసుకోవాలి రాబాయ్ అని చెప్పాడు. అని ఉద్దాలక మహర్షి తన తండ్రి తన కుమారుడు శ్వేతకేతువుకి 9 సార్లు ఉదాహరణలతోటి తత్వమసి శ్వేతకేతో, తత్వమసి శ్వేతకేతో మనం చెప్పుకున్నాం అక్కడ చాందోగ్యోపనిషత్తులో అని ఉపదేశించి చెప్పాడు. తత్వమసి అనేటువంటిది 4 మహావాక్యాలలో గొప్ప వాక్యము తత్వమసి. ఈ 4 మహావాక్యాలను గురించి చెప్పినటువంటి పుస్తకం పేరు మహావాక్య దర్పణం. అది ఉన్నది ఆ పుస్తకం, మహావాక్య దర్పణం అని. ఈ మహావాక్యాలు 4 మహావాక్యాలు అర్థమైనంటే వాడికి బ్రహ్మజ్ఞానం కలిగినట్లే. ఇదే మనకు శంకరులు బ్రహ్మోపదేశం పొందింది అదే. గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర బ్రహ్మోపదేశం పొందింది ఏమిటనంటే తత్వమసి వాక్యం బ్రహ్మోపదేశం పొందాడు. అలానే శంకరులు మండన మిశ్రుడికి కూడా తత్వమసి వాక్యాన్ని బ్రహ్మోపదేశంగా ఇచ్చాడు. అలానే కుమారుల భట్టు కూడా. ఇట్లా వీళ్ళందరికీ తత్వమసి మహావాక్యాన్ని బ్రహ్మోపదేశంగా ఇచ్చారు. తత్వమసి మహావాక్యమే మనకు శంకర విజయంలో ప్రధానమైనటువంటి ఆయుధం. అట్లనే ఇందులో కూడా ఆయుధం. అలానే ఉపనిషత్తుల్లో కూడా తత్వమసి, తత్వమసి పేరు చెప్పగానే శంకరులు గుర్తుకొస్తారు. మొత్తం 4 మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాలు గొప్పవి. వీటిల్లో తత్వమసి ఇంకా కొంచెం శ్రేష్టమైనది, ఇంకా గొప్పది. ఇది అర్థమైంది. ఆ తత్వమసి అనేటువంటి వాక్యము శ్వేతకేతువుకి తండ్రి
ఉద్దాలక మహర్షి చెప్పాడు. అది ఏమిటనమాట? తత్వమసి మోక్ష ప్రాప్తిని ఉపదేశిస్తూ స ఆత్మ తత్వమసి అని తత్వం అసి, అదే నీవు అయి ఉన్నావు, ఆ ఆత్మస్వరూపమే నీవు అని చెబుతున్నాడు. నీవు నీలో ఉన్నటువంటి ఏ ఆత్మని అంటున్నావో ఆ ఆత్మయే ఆ ఆత్మ. ఆ ఆత్మనే నీవు తెలుసుకో, నీలో ఉన్న ఆత్మనే నీవు దర్శించుకో అని చెబుతున్నాడు. ఇది ఇందులో బ్రహ్మజ్ఞానం వలన గొప్ప విశేషం. ఉపనిషత్తులు చెప్పేది అది. ఎక్కడో ఉన్నాడు ఆ భగవంతుడు, ఎక్కడో ఉన్నాడు అని అనుకోవాకు. ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ముందు నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ దర్శనం చేసుకో. అందుకని ఇందుగలడు అందులేడని సందేహం వలన ఎక్కడన్నా ఉన్నాడని చెబుతూ ఆ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అంటాడు, నీలోనే ఉన్నాడయ్యా ఆ బ్రహ్మము అని చెప్తాడు. ఆ బ్రహ్మం నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకో. ఆ బ్రహ్మమే నీవు అయి ఉన్నావు. ఆ బ్రహ్మమే నీవు. నీవు అనేటువంటి దానికి సరిపోయినటువంటి వాచకం అది. ఆ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవటం అంటే గీతలో కూడా ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్, ఉద్ధరేత్, నీ ఆత్మ చేతనే నీ ఆత్మను ఉద్ధరించుకో అని చెప్తున్నాడు. నీ ఆత్మను దర్శనం చేసుకో అని చెప్తున్నాడు. దానికి ప్రధాన మూలమైనటువంటిది ఏమిటంటే ఆత్మ, మనస్సు. నీ మనస్సును నిగ్రహించుకొని ఎక్కడో లేడు పరమాత్మ, నాలోనే ఉన్నాడు, నేనే ఆయనను, ఆయనే నేను. భవానిత్వం దాసే మై ఇతర దృష్టిని సకరుణాం ఇది స్తోత్రం వాంఛన్ అనేటువంటి 23వ శ్లోకం ఉంది. ఇది సౌందర్యలహరిలో. సౌందర్యలహరిలో భక్తులు అడుగుతున్నాడు అనమాట, అమ్మా నేను, నా మీద నీ యొక్క కరుణ చూపించవమ్మా, నేను యొక్క భక్తుణ్ణి అనంటే, ఒరే అక్కడ దాకా నేనే నువ్వురా, నేనే నువ్వు అని ఈ విధంగా చెబుతుంది. తత్వమసి అనేటువంటి దానికి ఉదాహరణగా దానిలో అక్కడ వచ్చింది. అందులో శంకరుల యొక్క రచనల్లో ఏం కనబడుతుంటుంది అని అంటే తత్వమసి కనబడుతుంటుంది. జాగ్రత్తగా కనబడుతుంటే తెలుస్తుంది. విశేషించి బ్రహ్మజ్ఞానం అన్నిట్లోనూ కనబడుతుంటుంది శంకరుల రచనల్లో. అందుకని శంకర విజయం అనేటువంటి అధ్యయనం చేస్తుంటే గాని సరిగ్గా ఆయన యొక్క రచనలు అర్థం కాదు. అదేనమాట ఇది. ఇక్కడ ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట, ఉద్దాలకుడు తన కుమారుడికి, అయ్యా నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉన్నాడే, నీవే ఆ పరమాత్మ అయి ఉన్నావు అని చెప్పాడు అని ఉపదేశం 9 పర్యాయాలు వివిధ దృష్టాంతాలతో ఉదాహరణలు చెప్పేశాడు. శ్వేతకేతువునకు అచేతనము అసన్మాత్రము అయిన ప్రధానానికి చెబుతున్నాడు. అచేతనము అంటే జడం, అసన్మాత్రము సత్తు కాదు, అయిన ప్రధానమును, ఇది ప్రధానం యొక్క లక్షణం. ఇది అంటే ప్రధానమున త్రిగుణాలు ఇవి. ఈ ప్రధానము అచేతనము, చేతనత్వం లేదు, వాటికి జడంగా కూడా ఉంటాయి. అసన్మాత్రం, సత్తు మాత్రం కాదవి. ఈ లక్షణాలు ఉన్నాయి అవి. అటువంటి ఈ ప్రధానమును త్రిగుణములను ఆత్మస్వరూపముగా ఏ విధంగా తండ్రి ఉపదేశిస్తాడు, ఎట్లా చెబుతాడండి? అందుట్లో ఉద్దాలక మహర్షి అంటే మనకి ఇక్కడ దీనిలో ఎక్కడంటే కఠోపనిషత్తులో వచ్చినటువంటి ఆ మహర్షి పేరు వాజశ్రవసుడు. ఆయనకి ఉద్దాలకుడు అని కూడా పేరుంది. ఆయన కుమారుడు అక్కడ శ్వేతకేతువు, అది నచికేతుడు అని చెప్పారు. మరి ఇక్కడ నచికేతుడు ఇంకొక పేరు, లేకపోతే ఇంకా ఆయన సంతానం ఉన్నారో ఏమో అనుకోవచ్చు మనం. అక్కడ ఉద్దాలకుడు అక్కడ అటువంటి మహర్షి అనమాట. మహర్షులు అనేటువంటి వాళ్ళు ఏంటి? వాళ్ళు మంత్రద్రష్టలు. వాళ్ళు అందులో ఏ సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు చెప్పారండి చాందోగ్యం. ఇది వాళ్ళు చెప్పినటువంటి మంత్రద్రష్టలు. వాళ్ళు చెప్పినటువంటివి ఆత్మస్వరూపాన్ని గురించి ఉపదేశించాడు శ్వేతకేతువుకి. జీవో బ్రహ్మైవ న అపరః. జీవో అంటే జీవః, బ్రహ్మ ఏవ న అపరః, జీవుడు బ్రహ్మమే, మరొకటి కాదు. ఇంకా చెబుతున్నాడు, ఇంకా జీవుడన్నా బ్రహ్మం అన్నా ఇదంతా ఒకటేనయ్యా, ఇంకా మళ్ళీ అంటామేమో, మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నామో అని చెబుతున్నాడు.
ఆ బ్రహ్మమే నీవు అని చెప్పడం సరైనది, అంతేకాని నీవు అచేతనుడవు అని చెప్పడం సరికాదు. అంటే ఎవరు వీళ్ళు? ఏమన్నా పూర్వపక్షం వాళ్ళు, అంతా మేమే చేస్తున్నామండి ప్రధానం, నీ సత్ అనేటువంటి వాడు అచేతనుడు. దానికి ఉదాహరణగా ఏం చెప్పారు? ఓ రాజుగారు ఉన్నారు, రాజుగారు ఎప్పుడు చూసినా ఆ కుర్చీలో కూర్చున్నాడు, పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ సేవకుడు చేసేస్తున్నాడు, కార్యక్రమాలన్నీ కూడా. ఆ ఊరు కూర్చొని ఉన్నాడు ఆయన. అసలు చేతనత్వం ఎవరికి ఉంది ఇప్పుడు? సేవకుల్లో ఉందా లేదా? మరి ఆయన కుర్చీలో కూర్చున్నాడుగా, కదలటం లేదుగా. పనులన్నీ ఎవరు చేస్తున్నారు? సేవకుడు చేస్తున్నాడు, అంటే ప్రధానం చేస్తున్నది. కాబట్టి ప్రధానం అనేటువంటిది ఇక్కడ చెబుతున్నాడు. అది విషయం ఇక్కడ పట్టుకుంటున్నాడు. అది ఏమిటంటే దీనిలో నీవు అచేతనుడువు అని చెప్పడం సరికాదు. నీవు జడం అచేతనం అని చెబుతున్నావే, అది కాదు. అచేతనం అయితే పనులు ఎట్ట చేస్తాడండి వీడు? అసలు అచేతనం ఎవరో తెలిసిన? మీ రాజుగారే. అసలు మీ ఆత్మ అచేతనం అంటే అసలు మా జడం కానే కాదు, అసలు మా ప్రధానం కానే కాదు. మా ప్రధానం లేకపోతే మీ రాజుగారు ఏం చేస్తాడండి? అని ఇటు తిరుగుతున్నారు, అడ్డం తిరుగుతున్నారు, చూసిన ఎట్ట తిరుగుతున్నారు వాళ్ళు. ఇదే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గానీ ఆత్మతత్వం తెలియదు. వాడి భావం అర్థం చేసుకోవాలి, వాడి ప్రశ్నలు అర్థం చేసుకుంటేనే కానీ మనకు సగం అర్థం కాదు. ప్రధానమే అన్ని పనులు చేస్తుండగా మీ ఆత్మ ఉన్నాడు రాజుగారు, కుర్చీలో కూర్చొని వెనకన కూర్చున్నాడు. అన్ని చేస్తున్న ఎవరు? సేవకుడు చేస్తున్నాడు. సేవకుడు అంటే ఇక్కడ ప్రధానం. కాబట్టి ప్రధానం చైతన్యం అండి. అసలు మీ యొక్క రాజుగారు ఉన్నాడే, అంటే ఆత్మ ఉన్నాడే, అసలు ఆయనే జడం. అసలు జడం అయితే మరి లేచి తిరుగుతాడుగా. ఎంతసేపు కుర్చీలో కూర్చోవటమే, ఏం మాట్లాడడం. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉంది అసలు రహస్యం అంతా, ఇక్కడ ఉంది. అది వీళ్ళు ఇట్లా భావం చేసుకుంటున్నారు. ఎవరు? ప్రధానులు అంటే సాంఖ్యులు అనమాట. తర్వాత స్వర్గాదులపై ఆసక్తి గల వారి యజ్ఞయాగాదులను ఉపదేశించినట్టు. ఏమండి స్వర్గానికి పోవాలండి అని అడిగారు అనుకోండి, యజ్ఞయాగాదులు చేయండి అని అంటారు. యజ్ఞయాగాదులు చేస్తున్నారు అనుకోండి, స్వర్గానికి వెళ్ళిపోతారు. అక్కడ స్వర్గంలో కొంతకాలం ఉండి అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోగానే మళ్ళీ వస్తుంటారు. ఆ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ చేసుకోవటం యజ్ఞయాగాదులు, మళ్ళీ పోవటం. ఇదే పని. అదే గీతలో చెప్పాడు యజ్ఞ చక్రము అని. గీతలో యజ్ఞ చక్రం అని చెప్పాడు. వీళ్ళ పని ఇదే ఎంతసేపటికి. స్వర్గానికి పోవటం, రావటం, స్వర్గానికి రాకపోకలు అట్లా చేశారనమాట. అది యజ్ఞయాగాదులు ఉపదేశించినట్లుగా మోక్షం కోరు వారికి యథార్థమైన సదాత్మ అయిన తత్వమసి మహావాక్యం ఉపదేశించడం న్యాయం. అది చివరికి వీళ్ళు సమాధానం ఏం చెబుతున్నారు? వాళ్ళ మాటనన్నిటిని కూడా కొట్టిపారేసేసి మీరేం చెబుతున్నారండి? స్వర్గానికి పోవాలని యజ్ఞయాగాదులు చేయాలి అని చెబుతున్నారా లేదా? చెబుతున్నామండి. అట్లా మేమేం చెబుతున్నామో తెలిసిన? మోక్షానికి పోవాలంటే ఆత్మతత్వం తెలుసుకోండి, తత్వమసి మేము చెబుతున్నాం. ఏది కావాలో తేల్చండి. నీకు పునరభి జననం పునరభి మరణం కావాలన్నా అది మీరు చెప్పేది. మేం చెప్పేది అది కాదండి. మేం చెప్పేది సాక్షాత్తుగా మోక్షానికి వెళ్ళిపోవటం, ఇంకంతే. కాబట్టి ఏది కావాలో తేల్చుకోండి. మేము తత్వమసి చెబుతున్నాం, మీరు యజ్ఞయాగాదులు చెబుతున్నారు. ఇక్కడ రెండు విశేషాలు పోటీకి వచ్చినాయి. పోటీకి రెండు విశేషాలు వచ్చినాయి. లోపల అర్థం అది ఏమిటో తెలిసిన? పూర్వమీమాంస ఉత్తర మీమాంస వచ్చింది. పూర్వమీమాంస ఉత్తర మీమాంస రెండు పోటీకి వచ్చింది. పూర్వమీమాంస ఏం చెబుతున్నది? యజ్ఞయాగాది కృతులు, ఇష్టాపూర్తాలు ఇటువంటి అన్ని చేయండి, చేశారంటే మీకు స్వర్గం వచ్చేస్తుంది. ఓ స్వర్గ సుఖాలు. స్వర్గ సుఖాలు ఏంటి? ఇప్పుడు భూలోకం ప్రస్తుతం ఉన్నప్పుడు కూడా మీకు విశేషమైనటువంటి సంపదలు కూడా కలుగుతాయి. తర్వాత స్వర్గం సంగతి తర్వాత ఇప్పుడు కూడా బాగా వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి, బాగా ఉద్యోగాలు వస్తాయి, పదవులు వస్తాయి, అనేకమైన కలుగుతాయి. మేము చేయండి యజ్ఞయాగాదులు. ఇది చెప్పేది పూర్వమీమాంస. సరేనండి, మీరు వాళ్ళు చెబుతున్నారు కదా, మేమేం చెబుతున్నాం తెలుసిన? మోక్షం పొందాలి అని అంటే సదాత్మ అయినటువంటి తత్వమసి మహావాక్యాన్ని
పొందటము అది పట్టుకోవాలండి. మేము పోవాలంటే ఉపనిషత్తులు పట్టుకోవాలి, బ్రహ్మజ్ఞానం కావాలి, మేము చెబుతున్నాము. ఇది మీరు చెబుతున్నది, అది మేము చెబుతున్నాం. కాబట్టి ఏది కావాలో తెలుసండి. అది అందుకని దానిలో భజగోవిందంలో చెబుతారు, శంకర్లు చెబుతారనమాట. ఆ శంకర్లు భజగోవిందంలో చెబుతుంటారు అనమాట. ఎప్పుడు చూసినా కానీ ఆ పుట్టటం ఏమిటి, మళ్ళా పోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవటం, మళ్ళీ పుట్టడం, ఇదే పని. అందుకని ఆయన చెప్పాడు, భగవద్గీత కించిదధీత, కొంచెం భగవద్గీత కించిదధీత అంటే భగవద్గీత అంటే బ్రహ్మజ్ఞానం అని. ఈ బ్రహ్మజ్ఞానం కించిదధీత, కొంచెమన్నా పట్టుకోరా నువ్వు అని తెలుసుకోవాలి. ఎంతకాలమని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ ఉంటావు, భగవద్గీత కించిదధీత, కొంచెమన్నా పట్టుకోరా. గంగాజల కొంచెం ఒక బిందువైనా పట్టుకో అంటే గంగాజలం ఎందుకు చెప్పారో తెలిసిన, గంగా ఈజ్ ఈక్వల్ టు శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థం. అది చెప్పాడు కదా 10వ అధ్యాయంలో, శ్రోత సామస్మి జాహ్నవి అని చెప్పాడు కదా. అంటే ఒక బిందువు నీళ్లు పట్టుకున్నా సాక్షాత్తు పరమాత్మను పట్టుకున్నామని అర్థం. అది పరమాత్మ అంటే అర్థం ఏంటి, బ్రహ్మజ్ఞానం అని అర్థం. అది పట్టుకోరా అది దానిలో మనకు భజగోవిందంలో చెప్పారు. అలా పెట్టామంటే మోక్షానికి పోతావరా, తడతడకి పుట్టడం ఇదంతా దేనికి అని దానిలో చెప్పాడు అనమాట. అంటే కాబట్టి 2 విధాలు, పూర్వమీమాంస ఉత్తర మీమాంస 2 విశేషాలు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. అది ఈ ప్రధానం వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ప్రధానంగా ఈ త్రిగుణాలను సాంఖ్యులు అనమాట. వీళ్ళు పూర్వమీమాంస పట్టుకుంటారు. వీళ్ళు ఇక్కడ బాగా అర్థం చేయాలి. ఈ పూర్వమీమాంస పట్టుకున్నటువంటి మహా పండితుడు ఎవరంటే మండనమిశ్రుడు. ఈ పూర్వం యజ్ఞయాగాది క్రతువులు అవే నెంబర్ 1 అంటాడు. అది నీ ఉపనిషత్తులలో ఉండేటువంటివన్నీ కూడా సరిగా లేవయా అని అంటాడు కూడా. పైగా నీ ఉపనిషత్తుల్లో సరిగా లేవు అసలు, మా త్రిగుణములు మా యజ్ఞయాగాది క్రతువులు ఏమనుకున్నారు అనే విధంగా ఉపన్యాసం చెబుతాడు. చెప్పి చివరికి శంకరులు కాళ్ళ మీద పడతాడు. ఓడిపోయినాడు. చివరికి పరిస్థితి ఎక్కడికి వచ్చింది ఆయన పరిస్థితి అంటే శరణు. అది శరణు చివరికి ఆ చదువుతుంటే అక్కడ తెలుస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మతత్వం అంటే ఏంటో తెలుస్తుంది. అది ఈ త్రిగుణములు అనేటువంటిది అశాశ్వతమైనటువంటివి, ఇవి స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉండనటువంటి దాన్ని పట్టుకుంటావా నువ్వు, స్థిరంగా ఉండేదాన్ని పట్టుకుంటావా? ఏది తేల్చాయా నువ్వు? స్థిరంగా ఉండేటువంటి దాన్ని పట్టుకుంటావా? స్థిరంగా లేదు. కుర్చీకి 4 కాళ్ళు, ఏదో 3 కాళ్ళు ఉన్నాయి, కూర్చున్నాలే అని కాసేపు కూర్చున్నాం అనుకో, 2 నిమిషాలు డామును పడతాం అంతే. మర్చిపోతాం ఎట్టొట్ట కూర్చుందామని. 1 నిమిషం మర్చిపోయి డామును పడేస్తుంది. అది అంటే దాని అర్థమే స్థిరత్వం లేదు. దానికి 4 కాళ్ళు ఉన్న దాని మీద కూర్చున్నాం, హాయిగా మేలకుండా కూర్చోవచ్చు. ఇంకా స్థిరత్వం లేనటువంటిది ప్రధానము, సాంఖ్యము. దానికి మార్పులు చెందుతూ ఉంటుంటుంది అని చెప్పారు. అది కాబట్టి సాంఖ్యం అనేటువంటిది కేవలము త్రిగుణాత్మకమైన జగత్తును సృష్టించటానికి పనికి వస్తుంది పరమాత్మకు. అది ఆయనే చెప్పాడు కదా, పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, నేనే ఈ జగత్తును సృష్టించటం కోసము ఈ మహామాయని, ఈ త్రిగుణములను ఉపయోగించుకుంటూ ఉంటుంటాను. నా ఆధారములు నా వశంలో ఉంటాయి అని చెప్పాడు. నా వశంలో ఉంటాయి. ఎప్పుడైతే అవతారం పొందాలనుకుంటాడో ఆ త్రిగుణాలని సహాయంతో ఒక రూపం పొందుతాడు. అయిపోయింది, ఆ రూపంతో పని అయిపోయింది, ధర్మ సంస్థాపన అయిపోయింది, అది వదిలేశాడు. ఇంకొకటి అట్లా ఏకవింశతి రూపంలో భగవద్గీతలో ఏకవింశతిలో 21లో 10 ముఖ్యమైనటువంటి వాటిని మనకు దశావతారాలుగా వస్తున్నాయి. దీనిలో ఇది చెబుతాడు. కాబట్టి మోక్షానికి పోయేటువంటి వాళ్ళందరికీ కూడా తత్వమసి మహావాక్యమును ఉపదేశించడం న్యాయమైన పని అని చెబుతున్నాడు. స్వర్గానికి పోవాలి అనంటే యజ్ఞయాగాదులు చేసుకో అనే విధంగా సమాధానం చెబుతూ ఇంకా విశేషం చెబుతున్నారు. శాస్త్రం తెలియని వాడు మోక్షమును కోరితే వానికి అనాత్మ అయినది, అచేతనమైనది ప్రధానమును బోధిస్తే,
ఇక్కడ ఒక విశేషం, చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది. శాస్త్రం తెలియని వాడు మోక్షమును కోరితే, వాడికి ఏం తెలియదండి పాపం, ఉపనిషత్తులు ఏం చదువుకోలేదు, భగవద్గీత చదువుకోలేదు, ఏమి లేదు, వాడికి మోక్షం పొందాలి అనేటువంటి కోరిక కలిగింది. వాడు ఏమని అన్నాడు అనమాట, ఓ కోరితే వానికి ఏం చెబుతాడంటే, వీడు అనాత్మ అయినది అచేతనమైనది ప్రధానము. ఒక కొంటగాడు ఉన్నాడు. ఆ కొంటగాడు ఏం చెబుతున్నాడు తెలుసిన, పాపం వీడి దురదృష్టవశాత్తు వాడే చిక్కాడు వీడికి. ఈ కొంటగాడు వాడు ఏం చెబుతున్నాడో తెలిసిన, అనాత్మ అయినది ఆత్మ కాదు, అచేతనమైనది అంటే జడం, అటువంటి ప్రధానమును బోధిస్తే, అటువంటి ప్రధానం యొక్క లక్షణం చెప్పాడు. ప్రధానం పట్టుకోరా నువ్వు మోక్షానికి పోతావు అని చెప్తున్నాడు. ప్రధానం పట్టుకో మోక్షానికి పోతావు. ప్రధానం అంటే త్రిగుణాలు అని చెబితే, అది దేంతో ఉపమానంగా ఉన్నదిట అంటే, ఎద్దు తోక పట్టుకొని అంధుడు వెళ్ళినట్లు. అది అంటే వాడు ఒక కొంటగాడు ఏం చేశాడంటే, ఓ గుడ్డివాడు ఉన్నాడు. ఈ గుడ్డివాడు పాపం వాడు అనుకుంటుంటాడు, అయ్యా బాబు నా కళ్ళు కనపడ్డా దారి చూపించండి అని అంటుంటారు కదా, ఎవడో మంచివాడు చూసి మంచి, ఇవి కొంటగాడే చిక్కాడు వీడి కర్మగాలి. ఈ కొంటగాడు ఏం చెప్పాడనంటే, ఆ ఎద్దు దగ్గర తీసుకుపోయి, ఈ ఎద్దు ఇది ఎద్దు తోక పట్టుకో, ఎద్దు ఎట్ట దాదే పోతూ ఉంటే దాని ఏమంటే ఓ అన్నట్టు. సహజంగా ఏం చెప్పాలి అని అంటే, ఒక మనిషి కనుక కనబడితే ఆ మనిషిని ఏమైనా చూపించాయా పాపం ఏదో తీసుకుపోయా అని చెబితే అది జ్ఞానం. అది అంతే కదా, మరి మనిషి అంటేనే జ్ఞానం. వీడేం చెప్పాడు కొంటగాడు, ఎద్దు తోక పట్టుకోరా అన్నాడు. ఎద్దు అంటే ఎవరు, ఈ కొంటగాడు. అంటే ఎవరు ఈ కొంటగాడు, ఎటువంటి వాడు వీడు, ప్రధానమును. అది వీడు ప్రధానమునే ఆమె తీసుకునేటువంటి వాడు. వీడు పట్టుకున్నాడు, ఎవడు అసలే గుడ్డివాడు. సరే ఆ ఎద్దు పోతున్నది, చివరి పోయి గోతులు పడేసింది, అంతే అయిపోయింది. కాబట్టి ప్రధానాన్ని పట్టుకుంటే నువ్వు అధోగతిరా. దేన్ని పట్టుకోవాలని తత్వమసి పట్టుకో, అప్పుడు ఊర్ధ్వగతి. ఇది దీనిలో. కాబట్టి ఇది చెబుతూ దీన్ని ఒక న్యాయంగా చెబుతాడు, అంధగోళాంగూల న్యాయం. ఇది అంధ, అంధ అంటే గుడివాడు, గోళాంగూల న్యాయం. గో అంటే ఎద్దు, లాంగూలం అంటే తోక. ఎద్దు తోక పట్టుకోవటం అనమాట. అది ఎద్దు తోక పట్టుకుంటే అది ఎటో పోతుంది, దానికి తెలియదు కదా. ఎద్దు తోక అంటే అర్థం ఏంటి, అజ్ఞానం. దాని ఎటో ఒడిపోతుంది, అట్నే వీడు పోతాడు. మరి అంధుడు తన ఊరికి దారి చూపమని ఎవరినో ప్రార్థించగా, ఆ దుర్బుద్ధి ఒక ఎద్దు తోక వాని చేతికిచ్చి, ఈ తోకను గట్టిగా పట్టుకో, ఇది నిన్ను నీ ఊరికి చేరుస్తుంది అని చెప్పగా, ఆ అంధుడు విశ్వసించి అలానే చేశాడు. అతడు అధోగతి. మంచివాడిని పట్టుకుంటే, మంచివాడు కనుక వస్తే ఊర్ధ్వగతికి పోతాడు అనగా తత్వమసి వాక్యాన్ని పొందుతాడు, పైకి పోతాడు. వీడు అంధుడు అంటే అర్థం ఏమిటి, ఇక్కడ అర్థము అజ్ఞానుడు అని అర్థం. అజ్ఞానము. ఇక్కడ అంధుడు అంటే అజ్ఞానం అని ఈ విధంగా. తర్వాత ఈ సూత్రంలో ఆత్మశబ్దాన్ని గౌణార్థంలో చెప్పకూడదు, రెండో అర్థంలో ధ్వనిగర్భితంగా చెప్పకూడదు, డైరెక్ట్ మీనింగ్ గా చెప్పాల్సిందే. ఏది ఈ సూత్రంలో. ఈ సూత్రం ఏం చెబుతున్నాడు, ఈ సూత్రం ఎన్నోది ఇది, దీనిలో 7 తత్నిష్ఠస్య మోక్షోపదేశాత్. తత్ అనే దానికి కేవలం ఏమని చెప్పాలి, ఆత్మ అనే మాత్రమే చెప్పాలి, అంతే. అది అని చెప్పకూడదు. సహజంగా తత్ అంటే అది అని చెబుతారు, తత్ శబ్దం అది అని చెబుతారు. అదేనమాట తత్ అనే దానికి అసలు అర్థం అది. తత్ అంటే అది అనే దానిలో చెబుతారు. కానీ ఇక్కడ తత్ అంటే ఓం తత్ సతిదితి ఎక్కడొచ్చింది, భగవద్గీతలో. ఆ బ్రహ్మముని ఓము తత్తు సత్తు ఇతి, బ్రహ్మమునికి 3 వాచకాలు, ఓము తత్తు సత్తు. అది ఈ 3 వాచకాలలో దేనిని ఉపయోగించామని బ్రహ్మము అవుతాడు. అది అని చెబుతూ ఇక్కడ ఆత్మశబ్దాన్ని చెబుతూ, మరియు అనేక అర్థాల్లో చెప్పకూడదు ఆత్మశబ్దాన్ని. ఇక్కడ అచేతనమైన ప్రధానమును సత్శబ్దంతో చెప్పరాదు. అది ఇది దీనిలో నిపాత చేసేస్తున్నాడు.
అచేతనమైన ప్రధానమును త్రిగుణములను సత్ శబ్దంతో చెప్పరాదు. పరమాత్మ అని చెప్పకూడదు. ప్రధానం వేరు, సాంఖ్యం వేరు, పరమాత్మ వేరు, అంతే. వీళ్ళు ఎంతసేపుడికి ఏంటి, పరమాత్మతోటి సమానంగా చెప్పేద్దాం ప్రధానాన్ని, పరమాత్మని తీసుకెళ్ళి అవతల కుర్చీలో కూర్చోబెడదాం, ఆయన మాట్లాడు కదా అని అనుకుంటున్నారు వీళ్ళు. అదే ఇందాక అనుకున్నాం చూడండి, ఏమిటంటే వీడు ఫర్ కలెక్టర్ అని సంతకం పెడతాడు. అంటే అసలు కలెక్టర్ అనేవాడు ఉన్నాడుగా, ఉంటేనే కదా ఇవి చేసేది. అసలు కలెక్టర్ అనేవాడు ఓ రూమ్ లో కూర్చున్నాడు, వాడు వీడి సంతకాలు పెట్టి పంపిస్తుంటాడు. అసలు లేడు అనుకో, వాడి సీటు ఖాళీ అనుకోండి, వీడేం చేస్తాడు, వాడి సీటే ఖాళీ అనుకోండి, వీడేం చేస్తాడు, నువ్వు నెలకొని కూర్చుంటాడు. కాబట్టి దేనికి ప్రాధాన్యం, ఆత్మకు ప్రాధాన్యం. ఆత్మ అక్కడ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ వేషాలు వేస్తున్నావు, నీ పవర్ అంతా చూపిస్తున్నావు తిరుగునారు. ఆత్మే కనుక అక్కడ లేకపోతే నువ్వేం చూపించేస్తావు, నువ్వేం ఆత్మ యొక్క వశంలో ఉన్నావు, నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వేందు పెద్ద ఆత్మ, మా ప్రధానం ఆత్మ ఆత్మ అంటున్నావేమో అని చెబుతూ, జడ ప్రకృతి నుండి విడివిడి అమృతత్వమును పొందుమని ఈ సూత్ర ప్రధాన ఉద్దేశం. చివరికి క్రీమ్ చెప్పేస్తున్నాడు. జడ ప్రకృతి నుండి, జడ ప్రకృతి త్రిగుణముల నుండి విడివిడి అమృతత్వమును పొందుమని ఈ సూత్రం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఈ అసత్తే అనమాట. అసతోమా సత్, అసత్తు నుంచి సత్తులోకి తీసుకెళ్ళు. జడంలో నుంచి, ఇక్కడ అర్థం జడంలో నుంచి చేతనంలోకి తీసుకెళ్ళు అని అర్థం. ఇక్కడ చేతనంలోకి తీసుకెళ్ళి చివరికి ఏంటి, ఎక్కడ కోరేది, చివరికి మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుండి అమృతత్వాన్ని తీసుకెళ్ళు. అమృతత్వం పొందినటువంటి వాడికి మరలా జన్మ లేదు అనగా పరమాత్మ ఐక్యత అని అర్థం. అమృతత్వం అది మనకు చెప్పినట్టు అసతోమ సద్గమయ అనేటువంటి ఈ 3 మంత్రాలు బృహదారణ్యోపనిషత్తులో ఉన్నాయి. అదనమాట. అని చెబితే ఇక్కడ జడ ప్రకృతి నుండి విడివిడి అమృతత్వం పొందమని ఈ సూత్ర ప్రధాన ఉద్దేశం. ఇంకనూ పూర్వపట్టి తన వాదన కొనసాగిస్తున్నాడు, వదిలిపెట్ల. వాడు వెంట వదిలిపెడుతూనే ఉన్నాడు, ఇంకా ఉన్నాయి, ఇంకా 20-30 సూత్రాల దాకా వెంటబడుతూనే ఉంటాడు. ఎవరో ఈ సాంఖ్యం, ఈ సాంఖ్యం వెంటబడుతూనే ఉంటాడు, సాంఖ్యాన్ని ఖండిస్తూనే ఉంటుంటాడు. కుతశ్చ, సో కుతశ్చన ప్రధానం సత్శబ్ద వాచ్యం, ఇంకా ఎందువల్ల ప్రధానం సత్శబ్దం వాచ్యం కాదు అని ఈ విధంగా మరలా ప్రశ్న వేసుకొని 8వ సూత్రంలో ఏయత్వావచనాచ, ఏయత్వ అవచనాత్ చ, ఏయత్వాన్ని చెప్పలేదుగా కనుక ప్రధానం సత్శబ్దం. ఏమండి, ప్రధానం అనేటువంటిది హీనమైనటువంటిది మీరు అంటలేదు కదండి. మీరేమంటున్నారు, హీనం ప్రధానం అనేటువంటిది సత్తు కాదు అని అంటున్నారు. మరి అంటే అర్థం ఏమిటి, హీనత్వం పొందలేదు కదా, ప్రధానం పొందుతున్నది కదా, అది ఇంపార్టెన్సే కదా, మాది ఇంపార్టెన్సే కాబట్టి సత్శబ్దంతో ఎందుకు చెప్పకూడదండి అని మళ్ళీ ఇటు తిరిగాడు ఈ సాంఖ్యం. అని దీంతో ఈ విధంగా దీనిలో 8వ మంత్రం 8వ సూత్రం దగ్గర నుంచి ఇంకా సాగుతూనే ఉంది, ఇంకా లోతుకు వెళ్ళిపోతాడు, ఇంకా ఉన్నది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి. శుభం భూయాత్.